మీటీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాక్ ను ఉగ్రవాద ప్రేరేపిత దేశంగా ప్రకటించాలని యుఎస్ ప్రభుత్వానికి మాజీ అధికారి సూచన. పాక్ ఆర్మీ చీఫ్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని వ్యాఖ్య. ముప్పై 5 ఏళ్లలో తొలిసారి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కాశ్మీర్ లోయలో తీవ్ర నిరసనలు. పహల్గాం దాడి ఎఫెక్ట్. పాకిస్తాన్పై భారత్ సంచలన నిర్ణయాలు. భారత్లోని పాక్ టూరిస్టులు పౌరులు వెంటనే వెళ్లిపోవాలని ఆదేశం. జపాన్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న రేవంత్ రెడ్డి బృందం. శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిలో ఏపీకి చెందిన చంద్రమౌళి మృతి. చంద్రమౌళి భౌతిక కాయానికి నివాళులర్పించిన ఏపీ సీఎం చంద్రబాబు. కలలో కూడా ఊహించని రీతిలో శిక్ష ఉంటుంది. ఉగ్రవాదులకు ప్రధాని మోదీ సీరియస్ వార్నింగ్. ఉగ్రవాదులకు రక్షణ మంత్రి గట్టి జవాబు. దాడికి పాల్పడిన వారికి, వెనుకుండి నడిపించిన వారికి గట్టి సమాధానమిస్తామని వ్యాఖ్య. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని తెలంగాణ సీఎం నివాళులు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన రేవంత్ రెడ్డి. పహల్గాం ఉగ్రదాడి బాధితులకు నివాళులర్పించిన వైఎస్ జగన్. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మాజీ సీఎం. ఉప్పల్లో సన్ రైజర్స్ పై ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో గెలుపు. 144 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించిన ముంబై. ఎట్టకేలకు శాంతించిన పసిరి ధరలు. 1,00,000 దివ్వకు బంగారం. ఇక వివరాల్లోకి వెళ్తే జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడి ఘటన అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ దాడి నేపథ్యంలో అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ మాజీ అధికారి మైకెల్ రూబిన్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అజీం మునీర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్ ఖైదా మాజీ చీఫ్ కరుడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ కు జనరల్ మునీర్ కు మధ్య పెద్దగా తేడా లేదని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఒసామా బిన్ లాడెన్ గతంలో ఒక కలుగులో దాక్కుని కార్యకలాపాలు సాగిస్తే ప్రస్తుత పాక్ ఆర్మీ చీఫ్ అజీం మునీర్ ఓ విలాసవంతమైన ప్యాలెస్ లో నివసిస్తున్నారు. ఇదొక్కటే వారిద్దరి మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం అని రూబిన్ వ్యాఖ్యానించారు. పహల్గాం దాడిని తీవ్రంగా ఖండించిన రూబిన్ ఈ తరహా ఘటన గతంలోనూ జరిగాయని గుర్తు చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత పర్యటనలో ఉన్నప్పుడు కశ్మీర్లో ఇలాంటి దాడి జరిగిందని, మళ్లీ ఇప్పుడు అమెరికా ఉప అధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్లో పర్యటిస్తున్న తరుణంలోనే ఉగ్రవాదులు పర్యాటకుల్ని లక్ష్యంగా చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. పహల్గాం దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఇది స్థానికంగా జరిగిన ఘటనేనని పాకిస్తాన్ చేస్తున్న వాదన రూబిన్ తోసిపుచ్చారు. ఇలాంటి నాటకాలు పాకిస్తాన్ ఎన్ని ఆడినా ఆ దేశ అసలు నిజ స్వరూపం ప్రపంచానికి తెలుసన్నారు. ఈ దాడికి అమెరికా స్పందించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పిన ఆయన పాకిస్తాన్ను తక్షణమే ఉగ్రవాద ప్రేరేపిత దేశంగా ప్రకటించాలి. అదేవిధంగా పాక్ ఆర్మీ చీఫ్ అజీం మునీర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని అమెరికా ప్రభుత్వానికి సూచించారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి వ్యతిరేకంగా
కశ్మీర్ లోయ బుధవారం నాడు నిరసనతో అట్టుడికింది. ఈ దారుణ మారికంటను ఖండిస్తూ లోయ వ్యాప్తంగా సంపూర్ణ బంద్ పాటించారు. గత 35 ఏళ్లలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కశ్మీర్లో ఇలాంటి సంపూర్ణ బంద్ జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా వీధుల్లోకి వచ్చి ఈ రక్తపాతాన్ని తీవ్రంగా ఖండించారు. పౌర సమాజ సభ్యులు, వ్యాపార సంఘాలు, ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది, సాధారణ పౌరులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. బాధితులకు, వారి కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని తక్షణమే గుర్తించి కఠినంగా శిక్షించాలని, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, ఇలాంటి హింసాత్మక చర్యల్ని ఏమాత్రం సహించరాదని నిరసనకారులు అధికారులను డిమాండ్ చేశారు. శాంతి, న్యాయం, మత సామరస్యానికి కాశ్మీరీలు కట్టుబడి ఉన్నారని ఈ నిరసన ప్రదర్శన చాటి చెప్పింది. మరోవైపు కాశ్మీర్లోని అన్ని పాఠశాలల్లోనూ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. బుధవారం ఉదయం అసెంబ్లీల సమయంలో మరణించిన పర్యాటకుల ఆత్మశాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు, సంతాప సమావేశాలు నిర్వహించారు. జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో 26 మంది ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాది ఘటనలో బాహ్య శక్తుల హస్తమున్నట్లు దర్యాప్తులో వెల్లడి కావడంతో భారత ప్రభుత్వం పాకిస్తాన్పై పలు కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. దేశ భద్రతకు సంబంధించిన అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCS) ఈ మేరకు కీలక చర్యలకు ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగానే దశాబ్దాల నాటి సింధు నది జలాల ఒప్పందాన్ని నిరవధికంగా నిలిపివేయడం, అటారీ వాఘా సరిహద్దును తక్షణమే మూసివేయడం వంటి ప్రధాన నిర్ణయాలున్నాయి. సీమాంతర ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ విశ్వసనీయంగా, శాశ్వతంగా విడనాడే వరకు ఈ ఒప్పందం నిలిపివేతలో ఉంటుందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్ట్రీ స్పష్టం చేశారు. మరో కీలక నిర్ణయంగా అటారీ వాఘా ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టును తక్షణమే మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే చెల్లుబాటు అయ్యే అనుమతులతో సరిహద్దు దాటిన వారు 2025 మే 1వ తేదీలోగా ఇదే మార్గం గుండా తిరిగి తమ దేశాలకు వెళ్లవచ్చని సూచించారు. ఇంకా న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్లోని నేవల్, ఎయిర్ అడ్వైజర్లను పర్సన్ నాన్ గ్రాటా అవాంఛనీయ వ్యక్తులుగా ప్రకటించారు. వారు వారం రోజుల్లోగా భారత్ విడిచి వెళ్లాలని ఆదేశించారు. దీనికి ప్రతిగా ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్ నుండి నేవీ, ఎయిర్ అడ్వైజర్లను భారత్ ఉపసంహరించుకోనుంది. ఇరు దేశాల హైకమిషన్లలో ఈ పోస్టులు రద్దయినట్లేనని ప్రకటించారు. ఈ అధికారుల సహాయక సిబ్బంది 5గురిని కూడా ఇరువైపులా వెంటనే ఉపసంహరించనున్నారు. ఇరు దేశాల హైకమిషనర్లోని మొత్తం సిబ్బంది సంఖ్యను ప్రస్తుతం ఉన్న 55 నుండి 30కి తగ్గించనున్నారు. ఈ తగ్గింపు ప్రక్రియ 2025 మే 1వ తేదీ నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. CCS ఈ సమావేశంలో భద్రతా పరిస్థితులను సమీక్షించి భద్రతా దళాలను అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్లు విక్రమ్ మిస్ట్రీ తెలిపారు. పహల్గాం దాడికి పాల్పడిన వారిని, వారికి సహకరించిన వారిని చట్టం ముందు నిలబెడతామని స్పష్టం చేశారు. The CCS was briefed in detail on the terrorist attack on 22nd April 2025 in Pahalgam in Jammu and Kashmir, in which 25 Indians and 1 Nepali citizen were killed. A number of others sustained injuries. The CCS condemned the attack in the strongest terms and expressed its deepest condolences to the families of the victims and hoped for the early recovery of the injured. Strong expressions of support and solidarity have been received from many governments around the world, which have unequivocally condemned this terror attack. The CCS recorded its appreciation for such sentiments, which reflect zero tolerance for terrorism. In the briefing to the CCS, the cross-border linkages of the terrorist attack were brought out. It was noted that this attack came in the wake of the successful holding of the elections in the Union Territory
and its steady progress towards economic growth and development. Recognizing the seriousness of this terrorist attack, the CCS decided upon the following measures. 1. The Indus Waters Treaty of 1960 will be held in abeyance with immediate effect until Pakistan credibly and irrevocably abjures its support for cross-border terrorism. 2. The integrated checkpost Atari will be closed with immediate effect. Those who have crossed over with valid endorsements may return through that route before 1 May 2025. 3. Pakistani nationals will not be permitted to travel to India under the SARC visa exemption scheme visas. Any SVES visas issued in the past to Pakistani nationals are deemed cancelled. Any Pakistani national currently in India under SVES visa has 48 hours to leave India. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ నెల 16వ తేదీన రేవంత్ రెడ్డి బృందం జపాన్ పర్యటనకు వెళ్లింది. అక్కడ వివిధ కంపెనీలతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించింది. ఈ క్రమంలోనే 12,062 కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పెట్టుబడుల ద్వారా తెలంగాణ యువతకు సుమారు 35,000 ఉద్యోగ అవకాశాలు వస్తాయని ప్రభుత్వం తెలిపింది. జపాన్కు చెందిన మానుబెని కంపెనీ హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేసేందుకు గాను ఒప్పందం చేసుకుంది. 1000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఎన్టీటీ డేటా నేసా సంస్థతోనూ తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సంస్థలు 10,500 కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేయనున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో యాత్రికులపై జరిగిన ఉగ్రదాడిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో మరణించిన రాష్ట్రానికి చెందిన వెల్లమంపాటి చంద్రమౌళి భౌతిక కాయానికి విశాఖపట్నంలో నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదుల దాడిని అనాగరిక చర్యగా అభివర్ణించిన సీఎం మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. విశాఖపట్నంలోని చంద్రమౌళి నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి ఆయన భౌతిక కాయం వద్ద పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మాట్లాడారు. పర్యాటకులపై జరిగిన ఈ ఉగ్రదాడి అత్యంత హేయమైందని, దీనిని ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. దేశంలో సుస్థిరమైన ప్రభుత్వం ఉందని, ఇలాంటి ఉగ్రవాద చర్యలు భారతదేశాన్ని ఏమీ చేయలేవని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని నిర్మూలించి అభివృద్ధి వైపు నడిపిస్తున్న తరుణంలో ఈ దాడి జరగడం అత్యంత బాధాకరమని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుత వాతావరణానికి భంగం కలిగించే ఇలాంటి ప్రయత్నాలను ఉపేక్షించరాదని అన్నారు. ఈ దురదృష్టకర ఘటనలో రాష్ట్రానికి చెందిన 2 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని ముఖ్యమంత్రి తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించిన ఆయన ఇరు కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని వెల్లడించారు. బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడే చంద్రమౌళి గారితో అక్కడ ఉన్న వ్యక్తి ప్రత్యక్ష సాక్షి శశిధర్ గారు వచ్చారు. ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన విషయం ఏదైతే అక్కడ వీళ్ళందరూ ఉన్నారు, టాయిలెట్ కోసం బాత్రూమ్స్కి వెళ్ళారు. వెళ్ళిన సమయంలో ఒక 2 వ్యక్తులు మొత్తం ఇష్టానుసారంగా AK-47 లాంటి గన్ పెట్టుకొని కాల్చుకుంటూ వస్తున్నారు. వీళ్ళు అక్కడి నుంచి పరిగెత్తారు. మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో కొంచెం ముందు పోగలిగారు. ఈయన కూడా వెళ్ళాడు కానీ కొంచెం వెనకబడ్డాడు. దాంతో ఈయన్ని ఆయన కళ్ళ ముందరనే కాల్చి చంపేసే పరిస్థితికి వచ్చారు. కళ్ళ ఎదుటిగా చూసిన ప్రత్యక్ష సాక్షి శశిధర్ గారు. అది చూసినప్పుడు ఎంత అనాగరికంగా, మానవత్వం లేకుండా వీళ్ళు ప్రవర్తించారు ఒక ఉదాహరణ. అది కూడా భార్యాభర్తలు 2 కపుల్స్ వెళ్ళారు. విశాఖపట్నం నుంచి 3 కపుల్స్ వెళ్ళారు. ఆడవాళ్ళను వదిలిపెట్టి మగవాళ్ళనే కాల్చారు సెలెక్టివ్గా. అదే మరి ఇవన్నీ చూస్తే ఒక టార్గెటెడ్గా
కావాలని చేశారు తప్ప ఇంకోటి కాదు. జమ్మూ కాశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పెహల్గాంలో ఉగ్రదాడి ఘటన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. పెహల్గాంలో ఉగ్రవాదులు నరమేధం సృష్టించి అమాయకుల ప్రాణాలు తీశారన్నారు. ఈ ఉగ్రదాడిని భారత్ ఎన్నటికీ క్షమించదన్నారు. బీహార్లోని మధుబన్లో జరిగిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించారు. 2 నిమిషాల పాటు మౌనాన్ని పాటించారు మోదీ. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడారు. పెహల్గాంలో ఉగ్రవాదులు నరమేధ సృష్టించారు. అమాయకుల ప్రాణాలు బలిగొన్నారు. ఇది పర్యాటకులపై జరిగిన దాడి కాదు, దేశంపై జరిగిన దాడి. ఈ దాడిని భారత్ ఎన్నటికీ క్షమించదు. ఉగ్రవాదులను వదిలిపెట్టేదెల్లదు. కలలో కూడా ఊహించని రీతిలో వారిని శిక్షిస్తాం. దాడికి పాల్పడిన ప్రతి ఒక్కరిని వేటాడి శిక్షిస్తాం. ఉగ్రవాదాన్ని మట్లో కలిపే సమయం ఆసన్నమైంది. దేశ ప్రజలకు మాటిస్తున్నా ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటాం. ఉగ్ర నేతల్ని కూడా విడిచిపెట్టాం. ప్రపంచం కూడా మా ప్రతీకారం ఎలా ఉంటుందో చూడబోతుంది అంటూ ఉగ్రవాదులకు ప్రధాని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. जम्मू कश्मीर के पहलगाम में आतंकियों ने मासूम देशवासियों को जिस बेरहमी से मारा है, उससे पूरा देश व्यथित है. कोटि कोटि देशवासी दुखी हैं. सभी पीड़ित परिवारों के इस दुख में पूरा देश उनके साथ खड़ा है. जिन परिवारजनों का अभी इलाज चल रहा है, वे जल्द स्वस्थ हो, इसके लिए भी सरकार हर प्रयास कर रही है. साथियों, इस आतंकी हमले में किसी ने अपना बेटा खोया, किसी ने अपना भाई खोया, किसी ने अपना जीवन साथी खोया है. उनमें से कोई बांग्ला बोलता था, कोई कन्नड़ा बोलता था, कोई मराठी था, कोई ओडिया था, कोई गुजराती था, कोई यहां बिहार का लाल था. आज उन सभी की मृत्यु पर करगिल से कन्याकुमारी तक हमारा दुख एक जैसा है, हमारा आक्रोश एक जैसा है. ये हमला सिर्फ निहत्थे पर्यटकों पर नहीं हुआ है. देश के दुश्मनों ने भारत की आत्मा पर हमला करने का दुस्साहस किया है. मैं बहुत स्पष्ट शब्दों में कहना चाहता हूं, जिन्होंने ये हमला किया है, उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी. सजा मिलकर के रहेगी. अब आतंकियों की बची खुची जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है. 140 करोड़ भारतीयों की इच्छा शक्ति अब आतंकी आकाओं की कमर तोड़ कर रहेगी. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులు పౌరులే లక్ష్యంగా జరిగిన అత్యంత హేయమైన ఉగ్రదాడిపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ దాడిలో పలువురు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులను, వారు వెనుకుండి నడిపించిన సూత్రధారులను విడిచిపెట్టబోమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఉగ్రవాదం పట్ల భారత్ ఏమాత్రం సహించబోదని ఆయన స్పష్టం చేశారు. దాడి ఘటన అనంతరం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్తో సమావేశమయ్యారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఇలాంటి చర్యలకు పాల్పడ్డ వారికి సమీప భవిష్యత్తులోనే గట్టి సమాధానం చెబుతామని హెచ్చరించారు. దాడి చేసిన వారిని పట్టుకోవడమే కాదు, ఈ కుట్ర వెనుక తెరచాటున దాగి ఉన్న వారిని కూడా వదిలిపెట్టాం. దాడి చేసిన వారిని, వారి వెనుక ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పోరులో భారత్ ఐక్యంగా ఉందని, ఉగ్రవాదం పట్ల తమంది జీరో టాలరెన్స్ విధానమని రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. అవసరమైన తగిన ప్రతిచర్య తీసుకుంటామని ఆయన తెలిపారు. భారత్ ఒక ప్రాచీన దేశమని, ఉగ్రవాదానికి భయపడదని అన్నారు. आप जानते हैं कल पहलगाम में धर्म को निशाना बनाते हुए आतंकवादियों द्वारा किए गए कायरतापूर्ण हमले में हमारे देश ने अनेक निर्दोष नागरिकों को खोया है। इस घोर अमानवीय कृत्य से हम सभी गहरे शोक और दर्द में हैं। सबसे पहले मैं उन सभी परिवारों के प्रति अपनी गहरी संवेदना व्यक्त करता हूं जिन्होंने अपने प्रियजनों को खोया है। इस दुखद समय में दिवंगत आत्माओं की शांति के लिए मैं परमात्मा से प्रार्थना करता हूं। यहां मैं भारत के दृढ़ संकल्प को दोहराना चाहूंगा कि टेररिज्म के खिलाफ हमारी जीरो टॉलरेंस की पॉलिसी है। भारत का एक एक नागरिक इस कायरतापूर्ण हरकत के खिलाफ एकजुट है। मैं इस मंच से देशवासियों को आश्वस्त करता हूं, घटना के मद्देनजर भारत सरकार वो हर कदम उठाएगी जो जरूरी और उपयुक्त होगा। और हम सिर्फ उन लोगों तक नहीं पहुंचेंगे जिन्होंने इस घटना को अंजाम दिया है, हम उन तक भी पहुंचेंगे जिन्होंने पर्दे के पीछे बैठकर हिंदुस्तान की सरजमी पर ऐसी नापाक हरकतों की साजिशें रची हैं। भारत एक इतनी पुरानी सभ्यता और इतना बड़ा देश है जिसको ऐसे किसी भी आतंकी गतिविधियों से किसी भी सूरत में डराया नहीं जा सकता। ऐसी हरकतों का जिम्मेदार और इसके जिम्मेदार लोगों को आने वाले कुछ ही समय में जोरदार तरीके से नजर आएगा। मैं देशवासियों को आश्वस्त करना चाहता हूं। జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు 2 నిమిషాల మౌనాన్ని పాటించి ప్రార్థించారు. వారితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, దామోదర్ రాజనరసింహ మరియు ఇతర ప్రముఖులు అమరుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. పహల్గాం ఉగ్రదాడి బాధితులకు వైఎస్ జగన్ నివాళులర్పించారు. జమ్మూ మరియు కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన అనాగరిక ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వైఎస్ఆర్ జిల్లాలోని ప్రొద్దుటూరు, తిరుపతి జిల్లాలోని వెంకటగిరి మున్సిపాలిటీ, అనంతపురం జిల్లాలోని కంబదురు మరియు తిరుపతి రూరల్ స్థానిక సంస్థల ప్రతినిధులతో సమావేశానికి ముందు వైఎస్ జగన్ బాధితుల జ్ఞాపకార్థం ఒక క్షణం మౌనం పాటించి పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. పహల్గాంలో జరిగిన ఘటన మనం అందరికీ తెలిసిన విషయమే. 2 నిమిషాల పాటు వారికి శ్రద్ధాంజలి ఘటిద్దాం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓరుగల్లు ఇలవెల్పు భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు కవిత. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు కుంభమేళను తలపించేలా జరగనుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా నేతలతో కలిసి సభ ప్రాంగణం పరిశీలించడానికి వచ్చామని వెల్లడించారు. సభ ప్రాంగణంలో మహిళల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలిస్తామని తెలిపారు. కాగా ఎమ్మెల్సీ కవితతో పాటుగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, పలువురు బీఆర్ఎస్ నేతలు అమ్మవారిని దర్శించుకున్నారు. జై తెలంగాణ. ఇవాళ వరంగల్లో యావత్ తెలంగాణలో అత్యంత ప్రసిద్ధమైనటువంటి భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అమ్మవారిని దర్శనం చేసుకోవడం అంటే అది మనం అనుకుంటే జరగదు, ఆమె అనుకుంటేనే జరుగుతుందని చెప్పి అందరం కూడా నమ్ముతాం. మరి అటువంటి దర్శనం
నేను నాతో పాటు మహిళా నాయకులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చినారు. వారందరితో కలిపి ఇక్కడ దర్శనం చేసుకోవడం, స్థానిక నాయకులు గౌరవనీయులు వినయన్న గారు, సత్యవతి రాథోడ్ గారు, విజయ్ భాస్కర్ గారు, జాగృతి నాయకులందరూ, టీఆర్ఎస్ నాయకులందరూ ఆధ్వర్యంలో చక్కగా దర్శనం చేసుకోవడం జరిగింది. ఇవాళ 27వ తారీఖు నాడు వరంగల్లో జరగబోతున్నటువంటి తెలంగాణ కుంభమేళాగా చెప్పేటటువంటి ఫ్యూచర్ లో నిలిచిపోయేటటువంటి మన టీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల రజతోత్సవం ఏదైతే ఉన్నదో మరి దానికి సంబంధించి మహిళలకు సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, మహిళా గ్యాలరీలు, ఈ మీటింగ్ కి వేలాదిగా తరలి వచ్చేటటువంటి మా మహిళా నాయకురాళ్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చూసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఆ ఏర్పాట్లన్నీ కూడా ఇప్పుడు కొద్దిసేపు అయినాక నేను, మా జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు వినయ్ భాస్కర్ గారు అందరం కూడా వెళ్లి చూసుకొని రావడం జరుగుతుంది. అదేవిధంగా మరి వచ్చేటటువంటి సభకు వచ్చేటటువంటి మహిళా మండపైనా, నాయకులకైనా, కార్యకర్తలకైనా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనం సభకు వచ్చిన తర్వాత ఎక్కడి వాళ్ళం అక్కడ వెహికల్స్ ఒక పద్ధతి ప్రకారం పార్కింగ్ చేసుకొని అందరం కూడా సభ లోపలికి ప్రవేశించి ప్రశాంతంగా కూర్చొని కేసీఆర్ గారు చెప్పేటటువంటి సారాంశాన్ని, స్పీచ్ మొత్తం కూడా శాంతం విని ఆ తర్వాతే బయలుదేరే విధంగా మనం చాలా సిస్టమేటిక్ గా ఒక క్రమశిక్షణతోని రావాలి. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో శాంతి ర్యాలీ చేపట్టారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుండి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ చేపట్టారు. పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మాజీ ఎంపీ నందిగం సురేష్, అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. తాడేపల్లి కేంద్ర కార్యాలయం నుండి భారతమాత విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అమరుల కుటుంబాలకు సంఘీభావంగా సంతకాలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. కాశ్మీర్లో ఉగ్రవాదుల అమానుష దాడి పిరికి మందుల చర్య, ఇది మానవత్వంపై జరిగిన దాడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈ దుస్సంఘటనలో మృతుల కుటుంబాలకు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాం. ఆ కుటుంబాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఈ కొవ్వొత్తుల ర్యాలీ ద్వారా భిన్నత్వంలో ఏకత్వం అనే పవిత్రమైన భావనతో ప్రజాస్వామ్యం పరిమళిల్లుతోంది. ఈ టెర్రరిస్టుల దాడులు మా ఉక్కు సంకల్పాన్ని చెదరగొట్టలేవు. ఈ విషయంలో మా అధ్యక్షుడు జగన్ ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి కార్యక్రమాల్లో ముందు ఉంటుంది. వైఎస్ జగన్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించామని సజ్జల పేర్కొన్నారు. మా ఉక్కు సంకల్పాన్ని కొనసాగిస్తాం. అందరం సంఘటితంగా నిలబడాల్సిన సమయం ఇదని సజ్జల తెలిపారు. నిన్న కాశ్మీర్లో ఏదైతే ఉగ్రవాదుల అమానుష దాడి, అది ఒక పిరికిపందల చర్య. ఇది హ్యుమానిటీ మీద, మానవత్వం మీద జరిగిన దాడిగా భావిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వారి ఆత్మకు ఈ దుస్సాహసం, వాళ్ళు చేసిన దుస్సాహసంలో, ఈ దుస్సంఘటనలో మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాం. అలాగే ఆ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఈ క్యాండిల్ ర్యాలీ ద్వారా మన భారతీయ పవిత్రమైన భిన్నత్వంలో ఏకత్వం అనే పవిత్రమైన భావనతో మన ప్రజాస్వామ్యం పరిడవిల్లుతోందో, ఇక్కడ వెలుగొందుతోందో, దాన్ని సింబాలిక్గా ఎక్స్ప్రెస్ చేసే దిశగా, అలాగే ఇలాంటి పిరికిపందల చర్యలు, టెర్రరిస్టుల అటాక్స్, ఉన్మాద చర్యలు ఈ సంకల్పాన్ని, ఉక్కు సంకల్పాన్ని చెదరగొట్టలేవని తెలియజెప్పడం కోసం దేశవ్యాప్తంగా కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. ఇలాంటి వాటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుంది. అధ్యక్షుడి ఆదేశాల మేరకు, ఆయన నిర్ణయం మేరకు ఈరోజు ర్యాలీలు జరుగుతున్నాయి. అలాగే మన రాష్ట్రంలో కూడా 2 కుటుంబాలు వాళ్ళ ఆప్తులను కోల్పోయాయి. అక్కడికి మా సీనియర్ నాయకులు వెళ్తున్నారు. ఈ కష్టకాలంలో వాళ్ళందరికీ మేము ఫిజికల్గా ఇక్కడ నుంచి కాకపోయినా రాష్ట్రంలో ఉండే కుటుంబాల దగ్గర సీనియర్ నాయకులు పోతున్నాం. మిగిలిన వాళ్ళు కూడా మా సానుభూతి ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ అద్భుత ప్రదర్శన చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్పై 7 వికెట్ల తేడాతో సునాయాసంగా విజయం సాధించింది. బ్యాటింగ్లో రోహిత్ శర్మ అర్ధశతకంతో కదం తొక్కగా సూర్యకుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్తో ముంబై విజయాన్ని పూర్తి చేసింది. సన్ రైజర్స్ నిర్దేశించిన 144 పరుగుల లక్ష్యాన్ని ముంబై జట్టు కేవలం 15.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ కు రోహిత్ శర్మ 46 బంతుల్లో 70 పరుగులు, 8 4లు, 3 6లు బలమైన పునాది వేశాడు. బాధ్యతాయుతంగా ఆడుతూనే దూకుడు ప్రదర్శించిన రోహిత్ ఈ సీజన్లో వరుసగా 2 అర్ధశతకాన్ని నమోదు చేశాడు. మరోవైపు సూర్యకుమార్ యాదవ్ 19 బంతుల్లో 40 నాటౌట్, 5 4లు, 2 6లు అవకాశం అద్దుగా
చెలరేగిపోయాడు. తనదైన శైలిలో బౌండరీలు సిక్సర్లతో విరుచుకుపడి మ్యాచ్ను వేగంగా ముగించాడు. విల్ జాక్స్ 22 పరుగులు, రికెల్టన్ 11 పరుగులు చేశారు. సన్ రైజర్స్ బౌలర్ల విషయానికి వస్తే జయదేవ్, ఉనద్గత్, అన్సారీ, ఏషాన్ మలింగ తలో వికెట్ పడగొట్టారు. సన్ రైజర్స్ బౌలర్లు ముంబై బ్యాటింగ్ దూకును నిలువరించలేకపోయారు. దీంతో హైదరాబాద్ జట్టు తమ సొంత మైదానంలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బౌలర్ల క్రమశిక్షణాయుతమైన బౌలింగ్ కు రైజర్స్ బ్యాటర్లు పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. ఫలితంగా ముంబై ఇండియన్స్ ముందు ఓ మోస్తరు లక్ష్యాన్ని మాత్రమే ఉంచగలిగారు. గత కొన్ని రోజులుగా రాకెట్ వేగంతో దూసుకుపోయిన బంగారం ధరలు ఎట్టకేలకు శాంతించాయి. ₹1,00,000 అధిగమించిన తులం పుత్తడి ధర యూటర్న్ తీసుకుంది. అమెరికా, చైనా దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తత పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో ఒక్కసారిగా ధరలు దిగొచ్చాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం పుత్తడి ధర 99,200కు దిగొచ్చింది. అంతకుముందు ఉన్న 1,01,600తో పోలిస్తే ₹2,400 తగ్గినట్లు అయింది. ఈ విషయాన్ని ఆల్ ఇండియా సరఫరా అసోసియేషన్ వెల్లడించింది. రికార్డు స్థాయికి చేరుకున్న బంగారం ధరలు కరెక్షన్కు గురయ్యాయని, చైనా ఉత్పత్తులపై విధించిన సుంకాలు త్వరలో గణనీయంగా తగ్గుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు పుత్తడి ధరలు తగ్గడానికి ప్రధాన కారణమని అబాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈఓ చింతన్ మెహతా తెలిపారు. ప్రతికర సుంకాల విధింపుపై ఆందోళన తగ్గుముఖం పడితే బంగారం ధర 94 నుండి 98,000 మధ్యలో నమోదు కావచ్చని తెలిపారు. మల్టీ కామోడిటీ ఎక్స్చేంజ్లో జూన్ నెల డెలివరీకి గాను బంగారం ధర 1,435 తగ్గి 95,905గా నమోదైంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాక్ను ఉగ్రవాద ప్రేరేపిత దేశంగా ప్రకటించాలని యుఎస్ ప్రభుత్వానికి మాజీ అధికారి సూచన. పాక్ ఆర్మీ చీఫ్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని వ్యాఖ్య. ముప్పై 5 ఏళ్లలో తొలిసారి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కాశ్మీర్ లోయలో తీవ్ర నిరసనలు. పహల్గాం దాడి ఎఫెక్ట్, పాకిస్తాన్పై భారత్ సంచలన నిర్ణయాలు. భారత్లోని పాక్ టూరిస్టులు, పౌరులు వెంటనే వెళ్లిపోవాలని ఆదేశం. జపాన్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న రేవంత్ రెడ్డి బృందం. శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిలో ఏపీకి చెందిన చంద్రమౌళి మృతి. చంద్రమౌళి భౌతిక కాయానికి నివాళులర్పించిన ఏపీ సీఎం చంద్రబాబు. కలలో కూడా ఊహించని రీతిలో శిక్ష ఉంటుంది. ఉగ్రవాదులకు ప్రధాని మోదీ సీరియస్ వార్నింగ్. ఉగ్రవాదులకు రక్షణ మంత్రి గట్టి జవాబు. దాడికి పాల్పడిన వారికి, వెనుకుండి నడిపించిన వారికి గట్టి సమాధానమిస్తామని వ్యాఖ్య. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని తెలంగాణ సీఎం నివాళులు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన రేవంత్ రెడ్డి. పహల్గాం ఉగ్రదాడి బాధితులకు నివాళులర్పించిన వైఎస్ జగన్. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మాజీ సీఎం. ఉప్పల్లో సన్ రైజర్స్ పై ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో గెలుపు. 144 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించిన ముంబై. ఎట్టకేలకు శాంతించిన పసిరి ధరలు. లక్ష దివ్వకు బంగారం.
ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.